మీరు బట్టతలతో బాధపడుతున్నారా? కేవలం ఒక్క రోజులో శాశ్వత పరిష్కారం. ఉచిత కన్సల్టేషన్ కోసం కాల్ చేయండి. నమస్తే. రేపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. కాళేశ్వరం సంబంధించిన కమిటీ ఏదైతే పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక పైన మరి బీసీల పైన 42% రిజర్వేషన్ల పైన మాట్లాడదామని అని చెప్తా ఉన్నారు. లేదు, నిరుద్యోగుల సమస్య కూడా తెలంగాణలో భారీ స్థాయిలో ఉంది. మా సమస్య గురించి కూడా మాట్లాడాలనుకుంటా ప్రతి ఎమ్మెల్యేలు కూడా నిరుద్యోగులకు సంబంధించిన వాళ్ళు లెటర్లు ఇస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఈ అంశం ఏదైతే మాట్లాడదాం మనతో నిరుద్యోగి మన ఆస్మా గారు అయితే ఉన్నారు. తను అనేక ఉద్యమాలు చేస్తా ఉందని చెప్పుకోవచ్చు. మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాము. చెప్పండి, ఏం చేయబోతా ఉన్నారు? మీరు ఏం కోరుకుంటా ఉన్నారు? ఏం కోరుకోవట్లేదు. ఈ రోజు ప్రతి కాంగ్రెస్ అధిపతికి, అధికారులకి, అందరికి, ఎమ్మెల్యేలకి, ఎమ్మెల్సీలకి అందరికి కూడా మా తరపు నుంచి వినతి పత్రాలు ఇచ్చి రేపు జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో మా గురించి చర్చించండి. కొంచెం మా గురించి మీరు ఇన్ని విషయాలు మాట్లాడుతున్నారు కదా, ఇన్ని పథకాలు చేసినాము, అమలు చేస్తున్నాం అని చెప్తున్నారు కదా, సంతోషం. అవి చేస్తున్నారు. మా గురించి కూడా దయచేసి మాట్లాడండి అని చెప్పేసి వాళ్ళకి వినతుల రూపంలోనే వినతి పత్రాలు తీసుకురావడం జరిగింది. మందుల సామిల్ గారు ఉన్నారు లోపల, ఎమ్మెల్యే గారు, వాళ్ళకి ఇచ్చినాము. వాళ్ళు కూడా సానుకూలంగానే చాలా ఓపికగా మా సమస్యలన్నీ విన్న తర్వాత చివరిగా ఏమన్నారంటే, నాకు టైం వస్తే అక్కడ సమయం దొరికితే చెప్తా. సమయం దొరికితే కాదు, సమయం కల్పించుకొని చెప్పండి సామెల్ గారు. మీరు ఖచ్చితంగా నమ్మకం ఉంది మాకు. ఈ రోజు కలిసిన ఆయన మాట తీరు విన్న ప్రకారము ఓకే చెప్తారని నమ్మకం అయితే ఉంది. కాకపోతే దయచేసి మా తరపు నుంచి రిక్వెస్ట్ ఏంటంటే, మీరు సమయం కల్పించుకొని నిరుద్యోగుల పక్షాన మాట్లాడండి, గలం విప్పండి. ఆ ఎమ్మెల్యేకే కాదు, ప్రతి ఎమ్మెల్యేకి కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాము. మీరు మా వల్లనే గెలిచిరు, కేవలం మా నిరుద్యోగుల వల్లనే గెలిచిరు. గుర్తు పెట్టుకొని ఇప్పటికే 2 అసెంబ్లీ సమావేశాలు అయినాయి. ఏ సమావేశంలో కూడా నిరుద్యోగుల గురించి మాట్లాడలే. ఇప్పుడు కూడా మాట్లాడకపోతే మాత్రం మీరు వెంటనే ఈ అసెంబ్లీ సమావేశాలు అయిపోయిన తర్వాత రాజీనామాలు చేయండి. ఎందుకంటే మా ద్వారా గెలిచిరు మీరు. ఖచ్చితంగా ఇప్పుడు మేమే అడ్డుపడుతున్నాం కదా, రాజీనామాలు చేయండి. లేకపోతే మాత్రం మీరు ఖచ్చితంగా మా గురించి తీరాల్సిందే రేపు. ఎందుకంటే మాకు కూడా ఒక అసెరెన్స్ కావాలి కదా నిరుద్యోగులకి. సీఎం రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు, మా తెలంగాణలో నిరుద్యోగులకి సంబంధించి ఉద్యోగాలు భర్తీ చేస్తాము. అట్లా బీఆర్ లో ఎన్నికల ప్రచారం కూడా చెప్తా ఉన్నారు. ఏదైతే తెలంగాణలో నిరుద్యోగులు అడుగుతా ఉన్నారు, కొద్దిగా ఆపండి ఈ పోస్టులు, మేము అన్ని ఎగ్జామ్ రాయలేకపోతా ఉన్నాం, కొద్దిగా సమయం ఇవ్వండి అని అడుగుతా ఉన్న పరిస్థితి తెలంగాణలో ఉంది. ఏ రాష్ట్ర సీఎం కూడా ఇన్ని పోస్టులు ఇవ్వలేదని కూడా చెప్తా ఉన్నాడు. నియామక పత్రాలు ఇచ్చిరు, వాస్తవమే. నోటిఫికేషన్లు ఇవ్వలేదు. 2 సంవత్సరాలుగా వస్తుంది. కొత్త నోటిఫికేషన్స్ మీరు ఇవ్వలేదు. ఇప్పుడు మీరు ఇచ్చిన 60,000 ఉద్యోగాలు కూడా, అవి కూడా నియామక పత్రాలు కూడా మా నిరుద్యోగుల కష్టమే. గత ప్రభుత్వం కూడా నోటిఫికేషన్లు ఇచ్చిందని మేము ఒప్పుకోము. ఎందుకంటే అప్పుడు కూడా నిరుద్యోగులు ఫైట్ చేస్తేనే నోటిఫికేషన్స్ వచ్చినాయి. ఇప్పుడు కూడా నిరుద్యోగులు ఫైట్ చేస్తేనే నియామక పత్రాలు 60,000 నియామక పత్రాలు వచ్చినాయి. కాబట్టి ఇక్కడ నిరుద్యోగులు మాత్రమే హీరోస్, మీరు కాదు. మీ పార్టీలు ఉంటాయి పోతాయి, మాకు సంబంధం లేదు. మీరు ఎవరు అధికారంలో ఉంటారా, ఎవరు ప్రతిపక్షంలో ఉంటారా మాకు తెలియదు, సంబంధం కూడా లేదు మాకు. కానీ ఇక్కడ అల్టిమేట్ గా కొట్లాడేది నిరుద్యోగులే, నష్టపోయేది నిరుద్యోగులే. 60,000 ఉద్యోగాలు సంపాదించిన ఉద్యోగులు కూడా ఒకప్పుడు మాతో పాటు కొట్లాడిన నిరుద్యోగులే. వాళ్ళు కూడా మాకు సంతోషం. ఎట్లా ఇప్పుడు రేపు అసెంబ్లీ సమావేశాలు ఆపండి అంటే ఆపుతారా వీళ్ళు? మేము ఆపండి అంటున్నాం కదా, రేపు ఆపమని చెప్తున్నాం, ఆపుతారా మీరు? మేము ఏం చెప్తే అది చేస్తున్నారు కదా మీరు. రేపు అసెంబ్లీ సమావేశాలు ఆపండి. మా గురించి ప్రస్తావన లేని ఏ సమావేశమైనా మాకు అనవసరం. మీరు ఎమ్మెల్యేలకు చెప్తున్న ప్రతి ఎమ్మెల్యేలకు దయచేసి మా గురించి మాట్లాడండి, లేకపోతే వెంటనే రాజీనామాలు చేయండి. సీఎం రేవంత్ రెడ్డి ఆయనే చెప్తున్నారు స్వయంగా ఎన్ని పోస్టులు ఇచ్చినారు. ఒక మంత్రి ఏమో 60,000 పోస్టులు అంటుండు, ఒక మంత్రి ఏమో 1,00,000 అని ఏకంగా అంటా ఉన్నారు. ఎలా చూస్తాం వీళ్ళు? అదంతా అవాస్తవము. మీరేమి ఇవ్వలేదు, అది మీకు కూడా తెలుసు. ఇది పీడకలలు, ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నారు. అదంతా కాదు. దయచేసి మీరు నోటిఫికేషన్స్ వెంటనే లోకల్ బాడీ ఎలక్షన్స్ లోపు రిలీజ్ చేయండి. దాంట్లో ఏం చెప్తారు అంటే, స్థానిక ఎన్నికలు వస్తా ఉన్నాయి, ఈ రిజర్వేషన్ పైన కావచ్చు, లేకుంటే ఇప్పుడు మీకు అన్ఎంప్లాయ్మెంట్ గురించి అని ఏం చెప్తారు? అయితే రిజర్వేషన్ గురించి మాట్లాడడం మంచిదే, కానీ అది అమల్లో ఉంటే ఇంకా బాగుంటది. నోటిఫికేషన్స్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మాకు లోకల్ బాడీ ఎలక్షన్ లోపు రావాలి.